హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక 18వ విడత కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా 4,000 రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు. ఇక పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ప్రతి రైతులను కూడా వెంటనే ఇలా చేసుకోవాలి. ఇక ఇప్పటికే డబ్బులు పడుతున్న వారికి అయితే అవసరం లేదు, కానీ కొత్తగా పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఇలా చేసుకోవాలి. అలాగే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ 18వ విడత నిధులను ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు, ఇక గతంలో ఏదైనా పెండింగ్ డబ్బులు రాకుండా ఉంటే 16వ విడత కానీ 17వ విడత కానీ ఈ యొక్క డబ్బులు రావాలంటే ఏం చేయాలి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తప్పకుండా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా మనకు వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు. నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయతో అడుగుతూనే ఉన్నాను, కానీ ఎవరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి నాలాంటి వాడికి సహాయం చేయండి, ఎటువంటి తప్పు లేదు. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోతో చెప్పుకుంటున్నారులేని. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలన్నా ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు. అందులో నన్ను కూడా ఒక్కడిగా అనుకుని తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. చాలామంది చూసి వెళ్ళిపోతూ ఉన్నారు, లైక్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నేరుగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని నాకైతే పంపించగలరు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సహాయం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధానమంత్రి మోదీ గారు మరొక శుభవార్త అయితే తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం ఆయన నేరుగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి తొలి సంతకం అయితే చేయడం జరిగిందనమాట. ఇక ప్రతి సంవత్సరము కూడా అంటే ప్రతి ఏడాది కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు పిఎం ప్రధాని మోదీ గారు ఆయన ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున మనకు 3 విడతల్లో 6,000 రూపాయలనైతే 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా 17 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకు కూడా ఈ 17 విడతల డబ్బులు అయితే జమ అయ్యాయి. ఇంకా ఎవరికైనా సరే ఈ 16వ విడత కానీ 15వ విడత కానీ 17వ విడత కానీ ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీరందరూ కూడా వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. గతంలో మీరు చేసుకుని ఉన్నా కూడా మరొకసారి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఆధార్ కార్డు ఎవరికైతే గత విడతల డబ్బులు పడని వారు మాత్రమేనండి. అంటే గతంలో మీకు ఏదైనా ఏ విడత అయినా సరే మొదటి నుండి ఇప్పుడు 17 విడతల వరకు కూడా మీకు మధ్యలో ఏ విడత డబ్బులైనా జమ కాకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకొని ఈకేవైసీ అనేది చేసుకోండి. మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు ఈకేవైసీ వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఒకవేళ అలా వీలు కాదు, మేము వెళ్ళలేమనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీ యొక్క ఫోన్లోనే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన వెంటనే కూడా పిఎం కిసాన్ అని ఉంటుంది. పిఎం కిసాన్ పైన నొక్కితే అక్కడ ఈకేవైసీ అనేది వస్తుంది. ఆ ఈకేవైసీ పైన నొక్కితే మీరు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో మీరు ఈకేవైసీ అక్కడ కూడా పూర్తి చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇక మీ యొక్క ఆధార్ కార్డుకు తప్పనిసరిగా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. ఈ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటేనే మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించి మీరు ఇంట్లో కూర్చునే ఈకేవైసీ చేసుకోవచ్చు. ఈ ఈకేవైసీ కనుక మీరు చేసుకుంటే మీకు వెంటనే కూడా మీకు గతంలో ఏదైనా పెండింగ్ డబ్బులు రాకుండా ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి.
మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు. pmkisan.gov.in అనే వెబ్సైట్లోనే మీకు ఈ యొక్క ఏదైతే మనకు కంప్లైంట్ నెంబర్ కూడా ఉంది, ఆ నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు. గత డబ్బులు రాకుండా ఉంటే మీకు వెంటనే కూడా పెండింగ్ డబ్బులన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేస్తుంది. అందరికీ కూడా జమ అయిపోతాయి. వెంటనే కూడా ప్రయత్నం చేయండి. అలాగే మీరు తప్పకుండా అందరూ చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే, మీది ఏ అకౌంట్ అయినా కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు వేస్తున్నాయి. కాబట్టి మీరు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే నేరుగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేయండి. మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇక ఈకేవైసీతో పాటు మీరు ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఇది పిఎం కిసాన్కి ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడతల డబ్బులు అయితే జమ అయ్యాయి. ఇక 18వ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన ప్రధానమంత్రి మోదీ గారు. ఇక ఆయన మాట్లాడుతూ మనకు ఇప్పటికే రైతులకు సాయాన్ని పెంచాలని ఆలోచిస్తున్నాం. ఇక సాయాన్ని పెంచే యోచనలో కూడా ఉన్నాం. ఈ సాయం కనుక పెంచితే ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని 18వ విడత నుంచే విడతకు 3,000 లేదా 4,000 రూపాయలను అయితే చేస్తాం. ఈ 3,000 లేదా 4,000 రూపాయలను ఇక 18, 19 ఇలా పెంచుకుంటూ పోతాం. విడతల వారీగా కూడా రైతులకైతే డబ్బులు జమ చేస్తూ ఉంటామని కూడా మన పిఎం గారు అయితే చెప్పారనమాట. ఇక మొన్న బడ్జెట్లో కూడా ఈ పిఎం కిసాన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇక ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత నిధులను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది రైతులకు. ఈ నేపథ్యంలోనే కొత్త రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని మన కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి. పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సాయంతో మీరు ఈ యొక్క పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ 18వ విడత నుంచి 3,000 లేదా 4,000 రూపాయలను నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తామని మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే తెలియజేశారు. ప్రతి రైతు కూడా పిఎం కిసాన్కు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇది తెలుసుకోవడమే కాకుండా తప్పకుండా మీరు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీరు మీకు తోచిన మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు తప్పకుండా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి 10 రూపాయల నుంచి మీరు 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి.